రక్షణ కల్పించాల్సిన చోట రాక్షసత్వం రాజ్యం వెళ్తే ఆడపిల్లల వేదన ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలి? రక్తం పంచుకుపుట్టిన సొంత కూతుర్ని వదిలిపెట్టలేదు, తమ్ముడు కూతుర్ని అస్సలే వదిలిపెట్టలేదు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ 19 years old అమ్మాయిల స్టోరీ మొత్తం వినండి. గుజరాత్లో వెళ్ళి చూసి నీ దారును వింటే ఒళ్ళు గగురు పడుస్తుంది. బతుకుదెరువు కోసం కన్న తల్లి వేరే రాష్ట్రానికి పని కోసం వెళ్తే నీ కూతురు నా కూతురులా చూసుకుంటారు అని నమ్మించాడు సొంత భర్త వాళ్ళ అన్న. తన తమ్ముడు కూతుర్ని బాధ్యతగా పెంచాల్సింది పోయి ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 7 ఏళ్ల పాటు ఆ అమ్మాయికి నరకం చూపించాడు. వీడికి ఒక కూతురు ఉంది, తమ్ముడు కూతురు. ఇద్దరు పడుకున్న తర్వాత ప్రతిరోజు రాత్రి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి మానవత్వం మర్చిపోయి వాళ్ళకి భూత చిత్రాలు చూపించి రాక్షసానందం పొందేవాడు. పాప మా చిన్నపిల్లలు ఎంత వద్దని వేడుకున్నా ఏడ్చినా కనిపించేవాడు కాదు. తమ్ముడు కూతురి మీద గత 7 ఏళ్ల నుంచి మానభంగం చేస్తూనే ఉన్నాడు. వీడి రాక్షసత్వం అక్కడితో ఆగలేదు. వీడి సొంత కూతురిని కూడా గత 4 ఏళ్ల నుంచి మానభంగం చేస్తూనే ఉన్నాడు. భయం గుప్పెట్లో బతుకుతున్న ఇద్దరు అమ్మాయిలు నరకం భరించలేక ధైర్యం చేసుకుని ఆఖరికి పోలీసులను ఆశ్రయించడంతో వీడు అసలు బయటపడింది. ప్రస్తుతం ఈ మృగం పోలీసుల కస్టడీలో ఉంది. ఇలాంటి నీచమైన వ్యక్తులను ఈ సమాజంలో బయటకు వచ్చే సంఘటనలు 100ల్లో ఉంటే బయటకు రాని సంఘటనలు 1,00,000లో ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.